కూర్చుంటావు మరి? నువ్వు ఇచ్చిన 4.5 కోట్ల జీతాలకు వాడుకదొబ్బి అని కూడా లెటర్ రాసింది వాడు. 4.5 కోట్ల జీతాలకు వాడినా టెలిమెట్రీ పెట్టేది లేదని కేఆర్ఎం బోర్డు రాసినా నువ్వు మాట్లాడు. ఢిల్లీ మీటింగ్ లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా టెలిమెట్రీ పెట్టేదే లేదని వాడు రాస్తే ఎట్లా పెట్టావు? దాని ఉత్తరం రాస్తావా? దూడు బస్వరం లెక్క తలకాయ ఊపుతావా? ఎందుకు మాట్లాడతలేవు? దీని మీద ఎందుకు స్పందిస్తలేవు ఈ మినిట్స్ మీద? అంటే ఇక బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా ఈ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాల్లో నీటి దోపిడీ కొనసాగుతూనే ఉండాలనా? అప్పటిదాకా నువ్వు గుడ్లు అప్పగించుకొని చూస్తూనే ఉంటావా? టెలిమెట్రీ పెట్టించే దమ్ము లేదా? 4.5 కోట్ల జీతాలకు వాడుకుంటే సపోర్ట్ చేయవా? అంటే ఇంత దుర్మార్గంగా ఇటు టెలిమెట్రీ విషయంలో కూడా ఇదే మీటింగ్ లో మినిట్స్ లో వస్తే దీని మీద కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్, ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నర్ స్పీచ్. మరి ఇవాళ మన గవర్నర్ స్పీచ్ చూసినాం. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ తన ప్రసంగంలో ఏమంటాడు? మొన్న వాళ్ళ బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు, ద నల్లమల సాగర్ అండ్ రివర్ లింకింగ్ ఇనిషియేటివ్స్ ఆర్ బీయింగ్ పర్స్యూడ్ టు కనెక్ట్ గోదావరి వాటర్స్ ఫ్రమ్ పోలవరం టు ద వంశధార అండ్ సదరన్ రివర్ సిస్టమ్స్. మేము నల్లమల సాగర్ నీళ్లు తీసుకుపోతున్నాం, దాని పని ముమ్మరంగా చేస్తున్నామనేమో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ చెప్తాడు. తెలంగాణ గవర్నర్ దాంట్లో ఒక్క మాట ఉందా? మేము గోదావరి నల్లమల సాగర్ని అడ్డుకొని తీరుతాం, మా హక్కులు కాపాడుకుంటాం, మా నీళ్లు పోనీయమని తెలంగాణ గవర్నర్ స్పీచ్ లో ఇంకొక మాట చెప్పకపోతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ప్రసంగంలో వచ్చినాక తెలంగాణ ప్రభుత్వం ఖండించిందా దీన్ని? తెలంగాణ ప్రభుత్వం దీని మీద కనీసం నిరసన చెప్పిందా? పోనీ ఇది మొదలైంది కదా, మనకంటే 15 రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ స్పీచ్ వచ్చింది. తెలంగాణ గవర్నర్ స్పీచ్ లో ఏముండాలి? సమస్య లేదు, మా నీళ్లు మేము తీసుకుంటాం, గోదావరిలో చుక్క వదులుకోము, తెలంగాణ హక్కులు కాపాడుతాం, నల్లమల్ల సాగర్ను అడ్డుకుంటాం అని తెలంగాణ గవర్నర్ ప్రసంగంలో ధీటైన సమాధానం ఉండాలా వద్దా? ఎందుకు లేదు? ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు మొద్దు నిద్రపోతున్నారు అని నేను అడుగుతా ఉన్నా. ఇటు మినిట్స్ మీద స్పందించరు, ఇటు గవర్నర్ ప్రసంగం మీద స్పందించరు. అంటే ఎంత బాధ్యత రహిత్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఉన్నదనడానికి ఇది ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అటు కృష్ణానదీ జలాల్లో అడ్డగోలుగా తరలించకపోతే ఈ రోజు వరకు మీరు బోర్డు మీటింగే అయితే లేదు, బోర్డు మీటింగే లేదు. ఇవాళ 80% ఆంధ్రప్రదేశ్ తీసుకుపోయింది కృష్ణా జిల్లాల్లో, 80%. అయినా మీరు మాట్లాడరు. ఇటు గోదావరిలో ఉన్న హక్కును వాడు కథం పట్టుండు, దీని మీద మాట్లాడరు. సో ఇప్పటికైనా నేను రేవంత్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ ఏమో కష్టపడి గోదావరి మీద 7 ప్రాజెక్టులకు 400 టీఎంసీల నీటి హక్కులు మేము సాధించినాం. 7 ప్రాజెక్టులకు సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి 400 టీఎంసీలకు నీళ్లకు మేము పర్మిషన్లు అనుమతి తెచ్చినాం. నువ్వు ఒక్క టీఎంసీకి అనుమతి దేలే, ఉన్నది ఓడగొడుతున్నావు, ఉన్నది ఓడగొడుతున్నావు నువ్వు. అందుకే ఇంత ఆవేదనతో మాట్లాడుతున్నాం, ఇంత బాధ్యతతో మాట్లాడుతున్నాం, నిన్ను నిద్ర లేపడానికి మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా మొన్న ఏకపక్షంగా వచ్చిన ఢిల్లీ నుంచి వచ్చిన మినిట్స్ లో ఇటు గోదావరి జిల్లాల్లో అటు కృష్ణా టెలిమెట్రీ విషయంలో తెలంగాణకు వ్యతిరేకంగా మినిట్స్ వచ్చినాయి కనుక ఒకవేళ నీ అధికారులు తప్పిపోయి ఒప్పుకున్నా, నీ అధికారులు ఒప్పుకోకపోయినా దాని మీద ఇప్పటికైనా మొద్దు నిద్ర లేవండి, స్పందించండి. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ మినిట్స్ ఒప్పుకోము అని చెప్పి తెలంగాణ నీటి హక్కులు కాపాడడానికి ప్రభుత్వం స్పందించాలని చెప్పి ఈరోజు నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అమ్మా టెలిమెట్రీ అదే ఒప్పించినా ఇక టెలిమెట్రీ రేపు పెడుతున్నామని అసెంబ్లీలో కూడా తెగరెచ్చిపోయి మాట్లాడు. అది పెట్టింది లేదు, పీకింది లేదు. వాడేం చేసిండు? ఇచ్చే 400 కోట్ల జీతాలకు వాడుకున్నా అని కేఆర్ఎం పోయి చెప్పిండు. నిన్న ఢిల్లీ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో అది ఇప్పుడు వెంటనే పెట్టాం, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చినాక చూస్తాం, అప్పటిదాకా మాట్లాడలేదు. అంటే అప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ నీళ్లు తీసుకపోతూనే